ఇంట్లో దొంగతనం నిన్ను ఇంకెప్పుడు చేయవు కదా? చేయనని చెప్పు, చేయనని చెప్పు. ఇంకెప్పుడు దొంగతనం చేయనని చెప్పు. ఇంకెప్పుడు దొంగతనం చేయ కదా? చెప్పరా, దొంగతనం చేయ కదా? చేసావంటే నిన్ను చంపేస్తాను. ఎప్పుడైనా చేసావంటే ఓయ్, పెద్ద గొప్పోళ్ళ మాట్లాడుతున్నావు. నేను చిన్నపిల్లాన్ని, ఇంట్లో ఇంతమంది పస్తులున్నారని నేను దొంగతనమైనా చేసి తీసుకొచ్చాను. నువ్వు తాటి చెట్లా ఉన్నావు. నువ్వేం చేసావయ్యా? నిన్ను ఎరా ఆయన పట్టుకుని అంత మాట్లాడతావా? ఏం చేస్తానో చూడు. ఇంకోసారి ఇలా మాట్లాడతావా? మాట్లాడతావా? చెప్పరా, చెప్పు. మాట్లాడలేదు చెప్పు. ఏం చేస్తానో చూడు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడతావా? మాట్లాడలేదు చెప్పు. చెప్పరా, చెప్పు. మాట్లాడలేదు చెప్పరా. సరోజ ఆపవే. వాడు ఎలాంటి ప్రశ్న వేశాడో విన్నావా? వాడు అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఏంటమ్మా ఇది? నువ్వు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు. బాధ్యత లేక మాట్లాడడం లేదు, భరించలేక మాట్లాడుతున్నాను. వాడు దొంగతనం చేయడం తప్పే, కానీ ఎవరి కోసం చేశాడు, ఎందుకోసం చేశాడని ఆలోచించి చూడు. ఎందుకే మాట్లాడడం లేదు? సమాధానం చెప్పు. ఆకలి వల్ల నీ బుద్ధి కూడా మారిపోయింది. అవునే, ఆకలి వల్ల అన్నీ మారిపోతాయి. మీ నాన్న నన్ను వదిలి వెళ్లిపోయినప్పుడు అమ్మా ఆకలేస్తుందని మీరెవరూ అడగకుండా ఉండుంటే నేనింకో మగాన్ని వెతుక్కునేదానే కాదు. గౌరవం గౌరవం అని కుటుంబ బాధ్యత తీసుకున్నా. ఆ రోజు నా కొడుకు ఆకలి కోసం ఏడ్చినప్పుడు ఆ ఆకలి బాధ తీర్చుంటే నా కొడుకు చచ్చేవాడు కాదు. వాడొక్కడ ఆకలి కోసం వాడు దొంగతనం చేయలేదే, మనందరూ ఆకలి తీర్చడం కోసం వాడు దొంగతనం చేశాడు. దీనికి నేనా కారణం? చెప్పవే, చెప్పు. ఒరేయ్, నువ్వు వెళ్ళి ఆ బట్టలు కొట్టతన్ని రమ్మని. అమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇంతవరకు నువ్వు చెప్పింది నేను వింటూనే ఉన్నాను. దానికి ఏమైందో నువ్వు చూసావుగా. దాని ఫలితంగా ఓ కొడుకు చచ్చిపోయాడు, ఇంకో కొడుకు దొంగతనం చేశాడు. ఇక నేను చెప్పింది నువ్వేను. నువ్వు గౌరవమే ముఖ్యం అనుకుంటే మీ ఇద్దరూ కలిసి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోండి. నేనెలాగైనా ఈ ఇద్దరు బిడ్డల్ని కాపాడుకుంటాను. అయితే నువ్వు ముందులాగే తయారవుతావా? అవునే, అందులో ఏమిటి తప్పుంది? నలుగురు మీ అమ్మను చూసి నవ్వుతారనేగా నువ్వింతగా దిగులు పడుతున్నా? ఆ నలుగురికి ఎప్పుడు నవ్వడం మాత్రమేనే తెలుసు. నా కొడుకు చావు బతుకులో ఉన్నప్పుడు ఆ నలుగురు అసలు రాలేదుగా. నా కూతురు వయసుకొచ్చిందే, అప్పుడు ఆ నలుగురు రాలేదు కదే. ఏ రేపు మనం వీధిన పడబోతున్నాం కదే, ఇప్పుడు ఆ నలుగురు రాలేదు కదే. ఎప్పుడు ఏ సహాయము మనకి చెయ్యని ఆ నలుగురు నవ్వుతారని నువ్వు బాధపడుతున్నావే. అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. సరోజ, నీ వయసుకి ఎంత పట్టుదల గౌరవం ఉన్నాయని తలుచుకుంటే నాకెంతో గర్వంగా ఉంది. కానీ అది ప్రయోజనం లేదు. 5 భర్తలున్న ద్రౌపదికి జనమంతా చేతులెత్తి నమస్కరిస్తారే, కానీ అదే ద్రౌపది ఈ కాలంలో ఉంటే ఈ జనం ఒప్పుకుంటారటే. ఇలాంటి జనాన్ని చూసి నువ్వు దిగులు పడుతున్నావే. ఏదో పిల్లలతో నాకు కబురు చేసావట? మీరన్నట్టుగానే మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. ఎప్పట్లాగే మిషన్ కుట్టాలన్న నిర్ణయానికి వచ్చాను. ఉన్న మిషన్ అమ్మేశాం. కొత్త మిషన్ కొనాలి. ఏదీ మనసులో పెట్టుకోకుండా కాస్త సాయం చేయండి. ఇదంతా ఊహించే నేను వచ్చేటప్పుడే డబ్బు తీసుకొచ్చాను. ఇదిగో. ఓ చిన్న విషయం. నీకు వయసు అయిపోయింది. కొత్త మిషన్ కొని దాని మీద కొత్త మనిషిని కూర్చోబెట్టు.
ఇప్పుడు కూడా చెప్తున్నాను, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఆ డబ్బు అలాగే కిందనే పడి ఉండేవాడు పర్వాలేదు. కొత్త మనిషిని కూర్చోబెట్టేటట్టయితే ఆ డబ్బు తీసుకోవచ్చు. లేదంటే మీ అబ్బాయితో తిరిగి పంపించే. రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నాను. వస్తాను. సరోజ, నాకు వయసు అయిందని చెప్పి వాడు నీకు గురిపెట్టి వెళ్ళాడే. ఈ పరిస్థితి వచ్చింది నీ వల్లే. ఈ పరిస్థితికి ముగింపు రాబోయేది నీ వల్లే. నా ప్రాణాలు పోయినా సరే నువ్వు మెషిన్ ఎక్కర్లేదక్కా. ఇదిగో అక్క, ఇప్పటికైనా నువ్వు బావగారు కలిసి ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇకపై కుటుంబ బాధ్యతల్ని నువ్వు మోయక్కర్లేదు. నువ్వేమంటున్నావే? నేనిప్పుడు పెద్దదాన్ని అయిపోయాను కదా. ఏమన్నావే? నీకెంత పొగరుంటే ఇలా మాట్లాడతావు? నేనేం చేస్తానో చూడు. పాపంతురాలా, నీకెన్ని గుడ్డలుంటే ఇలా మాట్లాడతావా? ఎందుకు ఏడుస్తున్నావు అక్క? నీకు కావాల్సింది గౌరవమే కదా. అందుకే కదా నువ్వు ఆయన ఎంత కష్టపడ్డారు. ఇన్నాళ్ళు మనల్ని అమ్మ తిండి పెట్టి పోషించింది. ఇప్పుడు మన రుణం తీర్చుకోవాలి. నీ బదులుగా ఆ పని నేను చేస్తాను. మీరైనా చల్లగా ఉంటే నాకు కావాల్సిందేముంది? నా కోసం ఎవరు త్యాగం చేయొద్దు. పెద్దదాన్ని నేనే కదా. నేనే కొత్త మిషన్లో కూర్చుంటాను. రేపటి నుంచి ఆ బట్టల షాప్ అతన్ని రమ్మని కబుర్ చెయ్యి. ఒక నిమిషం ఆగండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కాస్త లోపలికి రండి. నన్ను క్షమించండి. మీ ఎదురుగా నేనలా మాట్లాడుండకూడదు. ఇది చెప్పడానికే తీసుకొచ్చావా? అవునండి. రేపు నేను చెప్పకుండా వెళ్ళిపోయానని మీరు అనుకోకూడదు కదా. పరువు మర్యాదలే ముఖ్యమని ఎన్ని రోజులు నేను కష్టాలు భరించాను. కానీ ఇప్పుడు మా అమ్మకి వారసురాల్ని ఇక నేనే. ఇకపై నేనేం చెప్పినా ఆవిడ వినదు. అందువల్ల అందరికీ కొంచెం విషయం ఇచ్చి నేను చనిపోదామనే నిర్ణయానికి వచ్చాను. సరోజ, ముందు నేను వెళ్ళిపోవాలనే అనుకున్నాను. కానీ ఇప్పుడు నీతో కలిసి చచ్చిపోవాలన్నదే నా నిర్ణయం కూడా. వద్దండి. మీరు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నలతో కలిసి వాళ్ళు చెప్పినట్టుగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి.
నేను ఇక్కడి నుంచి బయలుదేరింది మా ఇంటికి వెళ్ళడానికి కాదు, ఆత్మహత్య చేసుకోవడానికి. మనిద్దరం కలిసి చచ్చిపోతే అది నాకెంతో తృప్తినిస్తుంది. దయచేసి వద్దనుకో. నేను చెప్పేది కాస్త పెళ్లి రోజు, నాకు ఆఖరి రోజు ఒకే రోజు కావాలని అలా విధి రాసి పెట్టిందేమో. నేను ఎన్ని రోజులు మా వాళ్ళతో కలుసున్నాను. ఆఖరిసారిగా మీ అమ్మ నాన్నని చూడాలని మీకు అనిపించట్లేదా? ఒక్కసారైనా మీ అమ్మగారిని చూసిరండి. మూర్తి, బాబు మూర్తి, నువ్వెలా ఉండేవాడివి, ఎలా అయిపోయావరా? దొరబాబులా ఉండే నా కొడుకుని ఇలాంటి హీన పరిస్థితుల్లో చూడవా? అయ్యయ్యో, రూపురేఖలే మారిపోయాయి కదరా, బగ్గ చిక్కిపోయావు. భోంచేసి ఎన్నాళ్ళయిందిరా? ఎన్నో రోజులైందమ్మా. నీ చేత్తో ఒక్క ముద్ద తిందామని వచ్చానమ్మా. కొంచెం ఉండు, నన్ను వస్తాను. మర్యాదగా బయటికి పోరా. ఏమండి, వాడెంతో ఆకలితో వచ్చాడండి. నువ్వు మాట్లాడక. నువ్వు ఇంకా నుంచున్నావంటే పోరా. నువ్వు ఇంకా ఎక్కడున్నావంటే పోవే లోపలికి. వాడు మారిపోయాడండి. ఓ, వాడిని ఇంట్లోకి లోపలికి రానివ్వండి. నా మాట వినండి. ఏయ్, ఏమండి? మాట లేదు, గిట్ట లేదు, ఏమండి? నోరు మూయ్. దయచేసి నా మాట వినండి. ఏమండి? చెప్తే నీకే అయ్యో, నోరు మనకు మూయ్. ఒక్కగానొక్క లోపలికి వెళ్ళు. కొడుకండి. ఏమండి? వెళ్ళు లోపలికి. నేను వెళుతున్నానమ్మా. సార్, 2 ప్యాకెట్ల జాంగ్రీలు ఇవ్వండి.
ఏంటి సార్? ఏంటి సార్? చెప్పండి సార్. ఏంటి సార్? ఏంటండి? ఇప్పుడే వస్తానండి. ఇదిగోండి, దీన్ని నమ్మి డబ్బులు తీసుకోండి. ఇప్పుడు ఈ మధ్య మా అమ్మ ఇంట్లో డబ్బులు పెట్టడం లేదు. అందుకే ఇది అమ్మి ఎక్కడన్నా డబ్బులు తీసుకోండి. వద్దండి, మీరే ఉంచుకోండి. లేదు పర్వాలేదు, మీరు తీసుకెళ్ళండి. వద్దండి, మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది, అందుకే వచ్చాను. వస్తాను. మేమంతా తినేసా, నువ్వింకా తినలేదే అక్క. నా మీద కోపం అక్క. రేపటి నుంచి దొంగతనం చేయకుండా నేను పనిలోకి వెళ్తానక్క. నువ్వు పడుకో బాబు. సరోజా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను పడుకుంటాం. అమ్మా, సైకిల్ కొట్లో నన్ను 6 గంటలకే పనిలోకి రమ్మన్నారు. కొంచెం తొందరగా లేపుతావా అమ్మా? చెప్పమ్మా, తొందరగా లేపుతావా? సరే బాబు. మీరు నన్ను మర్చిపోతారా? మీరు నన్ను నిరాకరిస్తారా? నీకేమన్నా మతిపోయిందా? నాతో చదివే అమ్మాయిని ఇలాగే ఒకడు ప్రేమించాడు, సినిమాలకు కూడా తీసుకెళ్ళాడు. ఆఖరికి ఏదేదో చేసేసి ఇప్పుడు దాన్ని చూడటానికి కూడా రావట్లేదు. పిచ్చిదానా, ముందు ఏడు పాపం, ఏడు పాపం.
ఇంతవరకు వీళ్ళకి ఏ సహాయం చేయని ఈ ప్రజలు ఈ రోజు మాత్రం ఊరంతా వచ్చి కన్నీళ్లు కారుస్తున్నారు. ఇదే లోకం తీరు. గుణింతాలు చెప్పారు. టీచర్ చెప్పించిందా మాస్టర్ చెప్పించారా? మీకు వేరే పనే లేదా టైలర్? జాగ్రత్తగా గుడ్డని చూసి కట్ చేయండి.